నేను ఫస్ట్ వీడియోలో ఏ వీడియో అయితే చూసి వచ్చానో మీ ఫస్ట్ వీడియో కంటే కూడా బాగుంది. జేజ్ నాయన్ గారు అక్కడ అంకటింగ్ పంపించినారు. మధ్య విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కలియుగ రచన కాలజ్ఞాన రచన చేసిన మహానుభావుడు. స్వామి వీళ్ళ దగ్గర నన్ను పంపాడు. కానీ మా భాగ్యం ఏమప్ప అంటే ఇక్కడి నుంచి సుమారు 400 కిలోమీటర్ కడప జిల్లా కంది మల్లయ్యపల్లికి అక్కడ పోతా ఉంది అంటే మాకు దీనికన్నా ఆనందం ఏమీ లేదు. गंगाजलं समर्पयामि गंगाजलांतरेण हरिरुद्रंगम सिंधूरं समर्पयामि सिंधूरांतरेण सूर्णविश्वं समर्पयामि हरिरुद्रंगम सिंधूरं समर्पयामि हरिरुद्रंगम सिंधूरांतरेण सुवर्णविश्वं समर्पयामि दशारुद्रं दरन्द भरमदेविदं धूपदीपनैवेद्यं समर्पयामि सर्वराजोपचार देवोपचार वस्तोपचार विष्णोपचार षोडशोपचार पूजां समर्पयामि। श्री महागजवाहन देवताभ्यो नमः।
ఓం శతమానం భవతి శతాయశ్వరుష ఆయుష్యేవేంద్రియాయ ప్రతిష్ఠితే శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః కృపాకటాక్షవర ప్రసాద సిద్ధిరస్తు ఆయు ఆరోగ్య ధన ధాన్యాభివృద్ధిరస్తు ధన కనకమణి మాణిక్యాభివృద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు महालक्ष्मी कृपा कटाक्षवर प्रसाद सर्वदोष निवारति నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ హరి ఓం. మేము బ్రహ్మంగారి మఠం నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడానికి కారణం ప్రజెంట్ ఈ యూట్యూబ్లో చూసి వాహనం బాగుంది అని చెప్పనేసి వాహనంకి వచ్చేసి ఈ శిల్ప కళామందిర్ కాళికా శిల్ప కళామందిర్ డాక్టర్ మంజునాథన్ ఉప్పుకుంటే వచ్చేసి వీళ్ళను కలవడం జరిగింది. వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకొని మంచిగా ఉత్సవ విగ్రహం తయారు చేసి ఇస్తున్నారు. శాంతి పూజలు, తర్వాత విఘ్నేశ్వరుని పూజ, వాహన పూజ, నేత్ర పూజ అన్నీ మంచిగా చేసి వాహనము శ్రీ నారాయణ రెడ్డి యోగేంద్ర అవధూత స్వాముల వారికి ఉత్సవ వాహనముగా మాకు సమర్పిస్తూ ఉన్నారు. వారికి మా ధన్యవాదములు. బ్రహ్మంగారి మఠం అయితే బ్రహ్మంగారి మఠం నారాయణ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్రుల వారి స్వాముల వారి మఠానికి వంశపారంపరగా పీఠాధిపతులం కూడా. బాగా చేశారు. మంచిగా నాకు వాహనం తృప్తిగా ఇచ్చారు అని చెప్పాను స్వామి. అన్ని బాగా ఇచ్చారు అనుకున్న రీతిగా బాగానే ఇచ్చారు. నేను మీ ఫస్ట్ వీడియో కంటే కూడా బాగుంది. నేను ఫస్ట్ వీడియోలో ఏ వీడియో అయితే చూసి వచ్చానో అది ఈడి చెప్పారు కదా, చిత్తూరు జిల్లా పొంగనూరుకి, అంతకంటే బాగా వచ్చింది స్వామి. బాగా శిల్పకళం బాగుంది, బాగానే అనిపిస్తుంది. ఎవరు అనిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా గురుతుల్యులు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరు వాళ్ళే కాబట్టి వాళ్ళ వంశస్థులే కాబట్టి నాకు కొత్తగా ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అది స్వామి ఇడికి పంపినట్టు నన్ను. వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో ఉండేది వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళ ఇదే మామూలు వచ్చి వీళ్ళ వంశస్థులే. స్వామి వీళ్ళ దగ్గర నన్ను పంపాడు. దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దానికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి పంపాడు మీ దగ్గరికి. స్వామి. హరి ఓం గురుభ్యో నమ. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమ. ఆది పూజ వినాయకాయ నమ. కొన్ని నివాసులు శిల్పాచారులోని మా పేరు డాక్టర్ మంజునాథాచార్యని. సార్ వచ్చి బెంగళూరులో నివాసం ఉండేది. ఇది గజవాహనం కావాలని చెప్పి వచ్చి ఒకసారి ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ సార్ చేయిస్తాం సార్ అంటే, మీకు ఎవరు అడ్రస్ ఇచ్చేంటి, మేము యూట్యూబ్లో చూసి వస్తుందని చెప్పి ఆ యూట్యూబ్కి వాళ్ళు వచ్చిన దానికి మేము పిలుచుకునే దానికి సెంటర్లో ఆయన ఉన్నాడు, జేజ్ నాయన్ గారు. అక్కడ జేజ్ నాయన్ గారు అక్కడ అక్కడి పంపించినారు. మధ్య విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కలియుగ రచన, కాలజ్ఞాన రచన చేసిన మహానుభావుడు. కాలజ్ఞానికి ఒక బహుశం చెప్పిన ఆయన వాళ్ళనే ఇక్కడికి పంపించారు. ఇదేట్లా ఎట్లా మా శిష్యులు ఉన్నారు, మా వంశస్థులు ఉన్నారు అని చెప్పి ఇక్కడికి డైరెక్ట్ ఆయనే ఇక్కడ పంపించినాడు. మాకు చాలా సంతోషము. కానీ మా భాగ్యం ఏమప్ప అంటే ఇక్కడి నుంచి సుమారు 400 కిలోమీటర్ కడప జిల్లా కంది మల్లయ్యపల్లికి అక్కడ పోతా ఉంది అంటే మాకు దీనికన్నా ఆనందం ఏమీ లేదు.
వాళ్ళు ఇచ్చిన డబ్బు మాకు అవసరం లేదు. మాకు ఈ భాగ్యం సిక్కిందే మాకు చాలా గొప్ప. ఇలాంటి కడప ఆంధ్రప్రదేశ్ లో పోయి ఆ బ్రహ్మం గారు సజీవ సమాధి అయ్యే ప్లేస్ పోతా, సన్నిధానికి సజీవ సమాధి అయ్యే ప్లేస్ పోతా ఉందంటే మాకు దీనికన్నా గొప్ప ఇంకే స్వామివారి శిష్యుడితో చేరుతా ఉంటే మాకు దానికన్నా భాగ్యం ఇంకేమీ లేదు. మా కష్టం ఇంత కష్టపడినా కూడా మాకు ఫలితం అనేది అడు ఉంది. దీనికన్నా ఇంకేం చెప్పలేము. మా సార్ చెప్పినట్లు ఆయన అనిపించినాడు ఇంకేం మాట్లాడలేము అంటే మేము అంత ఇంకేం మాట్లాడలేము. ఈ మా టీం అంతా సరే మేము అన్నదమ్ముళ్ళు మేమంతా సరే 10 జనం ఈ వర్క్ చేసినాము. ప్లస్ ఇది వర్క్ వచ్చి 2 months సార్ 2 కితాలు వచ్చింది పాపము. ఇది ప్రాసెస్ నడుస్తాడు. ప్రాసెస్ నడిచాడు వర్క్ లో ఎవరు చూపెళ్ళాము. అర్ధ పనులు వాళ్ళకు కూడా చూపించకూడదు, మాకు నిబంధన ఉంది. అందువలన మేము సార్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఫ్యాక్టరీలు చేస్తాము చెప్పింది మీరు 2-3 సార్లు. సరే ఆయన స్వామి చెప్పిన డేట్ కి తయారు చేసి పెట్టి వాళ్ళని పిలిచి చూసి చాలా ఆనందపడరే. వాళ్ళ ఆనందం కన్నా గొప్ప నాకు మా మధ్విరాట్ పోతూరు బ్రహ్మేశ్వరం మఠం పోతామంటే మాకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు సార్. ఇట్లా భాగ్యం ఇట్లా అందరికీ సిగాలని నాకు కోరిక, అందరినీ కోరుకుంటాను.